ఆ దిశలో సుమారు 95 కోట్లు ఖర్చు పెట్టి 1,77,000 చదరపు అడుగులతో అన్ని అంగులతో అద్భుతంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాను గడిచిన 30 సంవత్సరాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కలలానే మిగిలింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకు ముందే వరంగల్ మాస్టర్ ప్లానుని శాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది సుమారు 1805 చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో ఆర్భాటంగా ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు 45 కిలోమీటర్లు ఉంది. ఈ 45 కిలోమీటర్లకి 572 కోట్ల అవసరం ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట, తిమ్మాపూర్, ఎన్మాముల, పైడిపల్లి కలుపుతూ నిర్మిస్తారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని 3 విడతల్లో కంప్లీట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే రకంగా భద్రకాళి ఆలయానికి 30 కోట్లు శాంక్షన్ చేసి అద్భుతంగా భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్ని ఈ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దనుంది. వివిధ నిధుల నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,213 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. దీంట్లో 4,170 కోట్లు డ్రైనేజ్కి,